నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయా అంటే అవును. ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్స్‌లో ప్రీ ప్రైమరీ క్లాసెస్‌ను నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ మరో డెసిషన్ తీసుకుంది. ఇకపై అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఏఐ విద్యను అందించనుంది. ఇందుకోసం ఎక్స్‌టెప్ సహా 6 సంస్థలతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ పద్ధతులను విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యం త్వరలోనే నెరవేరనుంది. నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్స్‌టెప్ ఫౌండేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌తో ప్రస్తుతం 540 పాఠశాలల్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కు పైగా ప్రైమరీ స్కూల్స్‌కు విస్తరించనుంది. ఇందులో భాగంగా 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్‌ను ఈ సంస్థ విద్యార్థులకు అందించనుంది. నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్స్‌టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంఓయూ చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలని ఈ ఎంఓయూ కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో అధునాతన ఎయిడ్టెక్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దేశవ్యాప్తంగా పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఫిజిక్స్ వాలా ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు స్టూడెంట్స్ ను రెడీ చేయనుంది. స్కూల్ స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఇక ఖాన్ అకాడమీ ఇది రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత శిక్షణ ఇవ్వనుంది. ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12th వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు చేపట్టనుంది. తరువాత పైజామ్ ఫౌండేషన్ ఇది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్ పై ట్రైనింగ్ ఇవ్వనుంది. అలాగే ఎడ్యుకేషన్ గర్ల్స్ సంస్థ పాఠశాలకు దూరంగా ఉన్న 16,000కు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరచనుంది.